బ్యాక్ మంచిర్యాల జిల్లాలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. శ్రీరాంపూర్ ఏరియాలోని బొగ్గుగనుల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్మికులతో సమావేశమైంది. సింగరేణి కార్మికుల శ్రేయస్సు కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు. కార్మికుల సమస్యలు తెలిసిన టీబీజీకేఎస్ను గుర్తింపు సంఘంగా ఎన్నుకుంటే వారి న్యాయమైన హక్కులను సాధించుకోవచ్చని టీబీజీకేఎస్ నాయకులు తెలిపారు. ఈ నెల 27వ తారీఖున సింగరేణి కంపెనీలో యూనియన్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరపున సింగరేణి కార్మికులను సోదరిమణులను అందరికీ నమస్కారం చేస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వచ్చిన తర్వాత ఎన్ని డిమాండ్లు సాధించడం మీ అందరికీ తెలుసు. డ్రెస్ కోడు, పిఎంఈ జాతీయ సంఘాలు ఒకటిన పిఎంఈ మాస్టరు, తర్వాత స్పోర్ట్స్ మాస్టర్ను ఓడి మాస్టర్గా మార్చడము, అంతేకాకుండా ఉద్యోగి యొక్క బిడ్డకు 2వ ఫ్రీ డెలివరీ, అట్లాగే ఇంటి రుణానికి వడ్డీ రీఎంబర్స్మెంటు, అట్లాగే విద్యార్థులకు ఐఐటి ఐఎంఎం ఫీజు రీఎంబర్స్మెంటు, తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యము, తర్వాత మహిళలకు ఉద్యోగం కల్పించడము, వికలాంగుల ఉద్యోగం కల్పించడము, తర్వాత జాతీయ సంఘాలు పోగొట్టిన డిపెండ్ ఉద్యోగాన్ని కారుణ్య నియామకం పేరు మీద సుమారు 12,000 పైన ఉద్యోగస్తులు కల్పించడం జరిగింది. టోటల్గా 19,000 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. కావున దయచేసి ఖచ్చితంగా ఈ నెల 27వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటేయాలని, ఇళ్లవేళలో మనకు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి యొక్క ఆశీస్సులు, తర్వాత కేసీఆర్ యొక్క ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉంటాయని, తర్వాత సీనియర్ కార్మికులకు ఉద్యమంలో పాల్గొన్నందుకు తెలంగాణ ఇంక్రిమెంటు, తర్వాత సమయకాలం జీతం కూడా కట్టి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈసారి గెలిపిస్తే పెరిక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసే ఆలోచన కూడా ఉంది. కాబట్టి మీరు మాకు ఈసారి కూడా సపోర్ట్ చేసి గెలిపిస్తే ఖచ్చితంగా మేము ఎప్పుడు ఎల్లవేళ మీకు కృతజ్ఞత అందుబాటులో ఉండి ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మీకు పనిచేస్తామని మీ అందరినీ పేరు కోరుకుంటున్నాను.